విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకట్రామపేట గ్రామంలో పైడితెల్లమ్మ ఆలయ ప్రతిష్టా మహోత్సవాలను గ్రామస్తులందరూ కలిపి ఐక్యంగా ఎంతో సందడిగా భక్తిభావంతో చేసుకుంటున్నారు. గ్రామస్తులందరూ ఏకమై గ్రామ సమీపంలో పైడితెల్ల అమ్మవారి ఆలయాన్ని అయితే ఎంతో చక్కగా నిర్మించుకున్నారు. అయితే ఇందులో భాగంగా అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ సమయంలో అమ్మవారికి అలంకరించే ఆ గుడి మీద పెట్టే పూర్ణకుంభంతో పాటు అమ్మవారి చేతిలోని త్రిశూలం, ఖడ్గం, ఇలా అమ్మవారికి అలంకరించే సామాన్లు, ఇతరత్ర గంట, ఇలాంటి వాటన్నిటిని కూడా గ్రామం అంతా, వెంకట్రామపేట గ్రామం అంతా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఊరేగించారు. ఊరేగిస్తూ అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, గ్రామ పెద్దలు కూడా అందరూ ఐక్యంగా పాల్గొన్నారు. ఒక గ్రామాల్లో ఏవైనా కార్యక్రమం జరిగితే చాలు, అంతా ఎన్ని పనులున్నా సరే మానుకొని ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవడం విశేషం. అదైతే మనకి పట్టణాల్లో పెద్దగా కనబడదు, కానీ పల్లెల్లో ఏ పండగ అయినా సరే చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఐకమత్యంగా చేసుకుంటారు. అదేవిధంగా అందరూ కలిపి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి పూర్ణ కుంభాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జుత్తాడు రామసత్యం అందించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ర్యాలీ కూడా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో అయితే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, గ్రామ పెద్దలు కనిశెట్టి ఈశ్వరరావు, ఇలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంతో గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే చూశారు కదా, పూర్ణ కుంభాన్ని ప్రతి ఒక్కరు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలను ధరించి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించారు. ఇలా గ్రామం అంతా తిరిగేసరికి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామస్తులు కూడా అమ్మవారి పూర్ణ కుంభాన్ని కాసేపు మోస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిజంగా చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు.